Welcome to Ethics Bulletin. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు పరమ ఆస్తికుడైన గాంధీని నాస్తికత్వం విషయంలో రాజీలేని పోరాటం సల్పిన ఘోరాన్ని సన్నిహితం చేసినదేది? ప్రముఖ నాస్తికులు డాక్టర్ విజయం విశదీకరణ. సనాతనం అంటూ అమానుష సంప్రదాయాలను పాటించడం మహాఘోరం. నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చంపండి, అమాయకులను కాదు. బహిరంగంగా సనాతనులకి సవాలు విసిరిన నాస్తిక సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్. తుమ్మితే పని జరగదా? డాక్టర్ సమరం. ప్రజా ప్రాతినిధ్యంలో నిజాయితీ నిబద్ధత లోపిస్తేనే ఇన్ని రకాల రాద్ధాంతాలు. ప్రజాస్వామ్య పాలనలో రాజ్యాంగ గ్రంథమే అందరికీ శిరోధార్యం. డాక్టర్ సమరం. స్వచ్ఛ స్వభావం, స్వచ్ఛ సంస్కారంతో స్వచ్ఛ భారత్ సాకారం. మహాత్మా గాంధీ. మన సమాజంలో నిత్యం జరుగుతున్న విషయాలను ప్రతిరోజు సవివరంగా అందిస్తూ అత్యంత ప్రజాదరణ పొందుతున్న యూట్యూబ్లోని సమరం న్యూస్ ఛానల్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు పరమ ఆస్తికుడైన గాంధీని నాస్తికత్వం విషయంలో రాజీలేని పోరాటం సల్పిన ఘోరాన్ని సన్నిహితం చేసిందేది అన్న ప్రముఖ నాస్తికులు డాక్టర్ విజయం గారి మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, ఒక పక్క మహాత్మా గాంధీ పరమ ఆస్తికుడు, మరి గోరా గారు రాజీ లేని పోరాటం నాస్తికత విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. అది ఒకటి గుర్తించాలి, ఇద్దరూ కూడా సనాతన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. గోరా గారు కానీ గాంధీ గారు కానీ వాళ్ళు పెరిగింది కూడా సనాతన సాంప్రదాయాలు, ఆచారాలు, విషయాల మధ్యే పెరిగారు. వాళ్ళు మొత్తం ఆలన పాలన అంతా కూడా అలాగే జరిగింది. గోరా గారి విషయం తీసుకున్నట్లయితే ఆయన మరి విద్యార్థి దశలో ఉండగానే ఆయనలో వరకమైనటి భావ విప్లవం వచ్చింది. ఏమిటి ఈ అసమానతలు, ఈ కులాలేంటి, మతాలేంటి, ఈ దేవుడు ఏంటి? నేనే కష్టపడుతున్నాను, నేను కష్టపడితేనే నా ఫలితం వస్తుంది, నేను పని చేస్తేనే ఫలితం వస్తుంది. కానీ నేనేం చేసినా సరే ఆ దేవుని దయ కావాలి, ఆ దేవుని దయ కావాలి. ఎందుకు అనుకుంటారు? ఆ దేవుని ప్రార్థించడం. నేను పని చేయకుండా కేవలం దేవుణ్ణి ప్రార్థించకుండా కూర్చుంటే నా పని అవుతుందా? అవదే. మరి ఏమిటి దేవుడు? ఎందుకు ఈ రకమైన భావజాలం మనుషుల్లో ఉంది? అసలు దేవుడు ఉన్నట్లయితే, దేవుడే సర్వశక్తుడైతే, సర్వవ్యాప్తం అయితే, సర్వదయమేడైనట్లయితే అసలు సృష్టిలో ఇన్ని రకాల అసమానతలు ఎందుకున్నాయి మనుషుల మధ్య? ధనిక పేద, కొందరు తిండి లేకుండా చనిపోతున్నారు, ఎంతో బాధలు పడుతున్నారు, ఎన్నో అన్యాయాలు ఉన్నాయి, ఎంతో దోపిడీ ఉంది. ఏమిటిది? ఒకటి క్వశ్చన్ ఒక ప్రశ్న ఆయన మనసులో ఉదయించింది. చివరికి నిర్ణయం ఇచ్చాడు కోరా. దేవుడు అనేది మానవ కల్పితం. ఆది మానవుడు ఆ రోజుల్లో తనకి చేతకాని ధనాన్ని, బాధలు వస్తుంటే, తుఫాన్లు వస్తే, భూకంపాలు వస్తుంటే, ఇవన్నీ వస్తుంటే వాటిని తట్టుకోలేక ఎవరో దేవుడు ఉండి ఇలా చేస్తున్నాడు అనుకున్నాడు. తనకంటే మించిన వ్యక్తి ఒకడున్నాడు. ఆది అజ్ఞానంలోంచి, భయంలోంచి పుట్టుకొచ్చింది దైవభావం. దేవుడు మనిషి పుట్టించాల, మనిషి దేవుడిని క్రియేట్ చేశాడు. వాడు అజ్ఞానంలోంచి దానికి వచ్చినవాడు. ఇంకా గోరా గారు ఆలోచన పెట్టారు, ఈ కులాలేంటి, ఈ మతాలేంటి, అందరు దేవుని పెట్టలేక మరి ఏంటి, ఎందుకని ఇది తేడాలు అన్నీ? అలాగే ప్రతీది ప్రశ్నించడం పెట్టాడు. ఎప్పుడైతే ఆయనలో ఒక
తర్కం, హేతుబద్ధమైన తర్కం వచ్చిందో ఆయన అసలు మనిషిలో ఈ దైవభావం వల్లే బానిస ప్రవృత్తి వచ్చింది. అసలు దేవుడు అనేవాడు లేనే లేడు, మానవుడే క్రియేట్ చేసుకున్నాడు. తాను క్రియేట్ చేసుకుని దానికి దాసం అయిపోయాడు. ఎంత పెద్దవాడైపోయినా దానికి దాసం అయిపోతున్నాడు. అందువల్లే ఈ సమాజం ముందుకు వెళ్ళలేదు. అంచేత ఈ సమాజంలో అసమానతలు పోవాలంటే ముందు మనిషికి తన శక్తి మీద నమ్మకం ఏర్పడాలి. నేను చేస్తే అవుతుంది, నేను చేయకపోతే అవ్వదు, నా కృషి. అంటే మానవ కృషే అన్నిటికీ మూలం, దైవ సహాయం ఒట్టిది అని నిర్ణయం ఇచ్చారు. ఎప్పుడైతే తర్కబద్ధంగా హేతుబద్ధంగా ఆయన ఆలోచన మొదలెట్టాడో అక్కడి నుంచి ముందు ఈ స్లేవ్ మైండ్, బానిస ప్రవృత్తి మనిషిలోంచి పోవాలి. పరాధీనత పనికిరాదు. ఎప్పుడైతే పరాధీనత ఉండదో, బానిస ప్రవృత్తి ఉండదో, వాడు దుర్మార్గం మీద, అత్యాచారాల మీద, అసమానత మీద యుద్ధం సాగిస్తాడు. అంతే. అంతవరకు దోపిడీ చేసే వ్యక్తులు ఆగిపోతారు. అంచేత తిరుగుబాటు కావాలి మనిషిలో. ఆ తిరుగుబాటు మనసు ఎప్పుడు వస్తుంది? ఏ చేసినా నేను చేస్తేనే అవుతుంది, ఎవడు దేవుడు అన్నాడు, ఎవడు లేడు. నా కృషిని నేను నమ్ముకుంటే నేను అవకతవకలన్నిటిని నేను మారుస్తాను. అంటే మానవ కృషికి మించినది మరొకటి లేదు. ఇవాళ మనం తెలుసుకోలేకపోతే కొన్ని విషయాలు. కానీ దాసోహం పనికిరాదు, స్లేవ్ మైండ్, బానిస ప్రవృత్తి పనికిరాదు అని ఘోరగా. అంటే బానిసత్వం మీద తిరుగుబాటు, దోపిడి మీద తిరుగుబాటు, పరాధి మీద తిరుగుబాటు, వీటన్నిటికీ ఆయన మనిషే మూలం, మనిషి శక్తే మూలం. కర్తృత్వ శక్తి, మనిషి మించి కర్తృశక్తి మించి ఏమీ లేదు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్ అని నమ్మితే ఎప్పుడైతే రీజనింగ్గా ఆలోచన మొదలెట్టారో ఆయన కరెక్ట్ లైన్లో వెళ్ళారు. దానితో బానిస పనికిరాదన్నాడు. వీటన్నిటికీ మనిషి సమాజంలో మరి మనుషులందరికీ సమానత్వం కావాలి. అసమానతలు ఎందుకు? ఏమిటి అసమానతలు? సమానత్వం కావాలి. ఎందుకు ఈ బాధలు ఉండాలి? ఎందుకు దోపిడీ చేయబడాలి? ఎందుకు దుర్మార్గానికి లోనే ఉండాలి? ఎందుకు అణిగిపడి ఉండాలి? మానవులంతా ఒకటే, మనుషులంతా ఒకటే. అదేంటి? మానవత్వం. మానవత్వం కావాలి మనిషిలో. మనిషి అన్నవాడు మానవత్వంతో నిండి ఉండాలి. ఆ మానవత్వం లేనప్పుడే దుర్మార్గుడు మనిషిని చేస్తున్నాడు. మనిషిలో ఈ బానిస ప్రవృత్తి ఉండబట్టి అణిగిబడికి ఉంటున్నాడు. దైవభావం వల్ల బానిస ప్రవృత్తి వచ్చింది, పరాధీనత వచ్చింది. అంతే దైవభావం తీసిపడే పరాధీనత పోతుంది. నీలో మానవత్వాన్ని మేలుకొలుపు, మానవత్వం మూలం. అందుకే ఏదైనా సరే వాస్తవికత, ఏదైనా సరే రియలిస్టిక్ ఆలోచించు, సత్యాన్ని ఆలోచించు, సత్యం మీద ఉండు. రెండోది సంఘ దృష్టి, సామాజిక న్యాయం, అందరు సమానమే, మానవులంతా ఒకటే, అందరికీ సమాన అవకాశాలు కావాలి, మానవత్వం. ప్రతిదానికి మూలం ఏంటి? మానవత్వం. ఇక మూడోది వ్యక్తికి గౌరవం, మనిషికి ఆత్మగౌరవం కావాలి. దాసం పనికి అర్థం పర్థం లేని ఆ దేవుణ్ణి సృష్టించుకుని, ఓ పనికిరాని విషయాన్ని సృష్టించుకుని దాని దాసం అవుతాడా? ఆ దాసం అనేది ఇంత దేవుడికి దాసం అవుతున్నాడు, పరాయి వాళ్ళ పాలక దాసం అవుతున్నాడు, దుర్మార్గుడి దాసం అవుతున్నాడు, దుష్టత్వానికి దాసం అవుతున్నాడు. ఈ భారత ప్రవృత్తి పనికిరాదు. ఆత్మగౌరవం, నేను కూడా మనిషినే, నేను కూడా అందరితో సమానమే, అందరిలో ఉన్నది ఎలాంటి శక్తి నాలో కూడా ఉంది, నేనే తక్కువ కాదు, అది ఆత్మాభిమానం. ఘోర అలా 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 ఎదిగాడు, చాలా పాషగా ఎదిగాడు. అలా
ఈ రంగా గోరా గారు అంటరానితనం మీద పోరాటం చేసేసాడు, అసమానత మీద చేశాడు, దేవుడిని పోరాటం చేశాడు. ఎక్కడ ఏం లేదు. ఏదైనా సత్యం కావాలి, సామాజిక న్యాయం కావాలి, మానవత్వం కావాలి, ఆత్మాభిమానం కావాలి, ఆత్మగౌరవం కావాలి అని అలా ఎదుగుతూ వచ్చాడు గోరా. ఎక్కడ దేవుడు లేడు, దేవుడు తీసి పక్కన పరిచాడు, దేవుడు లేడని. ఇది గోరా గారి విషయం బ్యాక్గ్రౌండ్. ఆయన ఎదిగింది వచ్చిందేమో ఆస్తిక సాంప్రదాయం. ఇక గాంధీ గారు తీసుకున్నట్లయితే గాంధీ గారు కూడా ఆస్తిక సాంప్రదాయంలో సనాతన కుటుంబంలో వచ్చినవాడే. కానీ గోరా గారంతా మనిషి దేవుని పక్కన పారిపోయాడు గాంధీ. ఇంకా ఆస్తిక భావం, దేవుడు 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 అది మనసు ఇంకా దులుస్తూనే ఉంది. గోరా గారు దేనికి తీసి ఇచ్చాడు? ముఖ్యంగా సత్యం. గాంధీ కూడా సత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, కానీ గోరా గారు సత్యానికి మరింత ప్రాధాన్యత ఇచ్చాడు. అంతేకాకుండా మానవత్వం, గాంధీ కూడా మానవత్వం సమానమైన ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంచేత ఇద్దరిలో దాదాపు వాస్తవికత, సత్యం మీద, సమానత మీద, మూడోది ఆత్మగౌరవం, ఆత్మాభిమానం. మనిషికి ఆత్మాభిమానం కావాలి. ఎప్పుడైతే ఆస్తిక భావాల నుంచి బయటపడుతున్నారో ఇవన్నీ పోతాయి. దేవుడు దైవభావం చేసి స్లేవ్ మైండ్ ఇప్పుడు పోయిందో ఇప్పుడు అప్పుడు ఆ మనుషులే వస్తుంది, సత్యం వాస్తవికత వస్తుంది, సామాజిక న్యాయం వస్తుంది, మానవత్వం వస్తుంది, ఆత్మాభిమానం వస్తుంది, ఆత్మగౌరవం వస్తుంది. ఇదిగా ఇద్దరిలో దాదాపు. అయితే గాంధీకి ఇంకా అంత గోరా గారి అంత నాస్తిక భావాలు, హేతుబద్ధమైన భావాలు రాకపోతే ఆ దేవుడు అనేది ఇంకా మిగిలింది. కానీ దైవభావం కొంత వెంటాడుతున్నా గాంధీకి, గాంధీ గారి దైవభావం వెంటాడుతుంది. కానీ ఆయనలో సమానత్వం, మానవత్వం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనేది మాత్రం గోరా గారితో సమానంగా ఆయనకి ఉన్నాయి. మొత్తం సమానత్వం, మానవత్వం, ఆత్మగౌరవం ఇద్దరి తాత ఒకటి. కానీ ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఆ దైవభావం అనేది ఒకటే. అయితే దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, అది తర్వాత తెలుసు మనకి. ఆయన ఉంది కానీ అంటే పాత సాంప్రదాయ వాతావరణంలో పెరిగిన మనిషి కనుక ఆయన ఇంకా దాని ఇంపార్టెన్స్ ఇవ్వలే. కానీ మామూలుగా ఒక క్యాజువల్గా ఓ గాడ్ అను ఏదో అన్నం అలాగా అలవాటు అయిపోయింది. కానీ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇంపార్టెన్స్. అందుకని గాంధీ తన జీవిత కాలంలో ఏనాడు ఏ దేవాలయానికి వెళ్ళా, ఏ జాతకాన్ని చెప్పించుకోవాలా, ఏ జ్యోతిష్ దగ్గరికి వెళ్ళా, నా భవిష్యత్తు ఎలా ఉండి ఏ జ్యోతిష్ని అడగలేదు, నా బతుకు ఎలా ఉండి జాతక చక్రాన్ని చూడలేదు, ఏ గుడిలోకి వెళ్ళి నమస్కారం పెట్టి దేవా మమ్మల్ని రెచ్చివని అనలేదు. మాటలో ఊరికి అలవాటుగా ఆనవాయితీగా అందరూ ఆనవాయితీగా అన్నారు. ఆయనకి ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చాడైనా మానవత్వం. ఆ మానవత్వం అదో ఇలేండి. అందుకే మనకు అడుగుడికి ఆ మానవత్వం ఇది. అంచేత గోరా గారిని గాంధీ గారిని వాళ్ళిద్దరికీ పరిచయం తర్వాత ఇద్దరిని దగ్గర చేసింది అంటే మానవత్వం. ఏంటి పరమ ఆస్తికుడైన గాంధీకి నాస్తికత విషయంలో రాజు లేని పోరాటం జరిపిన గోరాకి ఏ రంగ సయజ్ఞ కుదిరింది అంటే మానవత్వం. ఇద్దరు కుదిరి. రెండోది ఆత్మాభిమానం, ఆత్మగౌరవం. దాసోహం పనికిరాదు, ఎవరికి పనికిరాదు. గోరా గారేమో ఈ దాసం మూలం దైవభావం కుట్పాలే దేవుడిని మనిషి చేయగలడు, మనిషే సర్వస్వతంత్రుడు. గాంధీ కూడా అలాగే అన్నాడు. నువ్వు మనిషిగా ఒక విలువగల మనిషిగా, ఆత్మగల మనిషిగా నువ్వు బతుకు, దాసం వద్దు. అందుకని మరి గాంధీ గారు ఆ లా చదివిన తర్వాత, ఇంగ్లాండ్లో లా చదివిన తర్వాత మరి న్యాయవాది వృత్తిరీత్యా
ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి జ్ఞానోదయం అక్కడ మొదలైనరికి గోరా గారికి ఎలా అయితే ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే ఒక యువకుడిగా ఉండగానే 22 ఏళ్ళ వయసులో ఉద్యోగం జాయిన్ అయిపోయారు. బాటనీ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. ఆయనేమో యువకుడిగా ఉండి ఎప్పుడైతే జనం చదువుకోవడం అయిపోయాక ఇక జనం మధ్యలోకి వెళ్ళాడో ఇంకా లోకం కనబడడం అనేటింది. 22 ఏళ్ళకి యువకుడిగా ఉండగానే గోరా గారికి భావం కాదు. అలా గాంధీకి సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. వెళితే జాతీయ దురహంకారాన్ని నేను గమనించాడు. భారతీయులు అక్కడ ఉండి నల్ల తెల్ల తేడాతో తెల్లవాళ్ళు నల్లవాళ్ళని అణిచివేస్తున్నారు. నల్లవాడు తక్కువ, తెల్లవాడు ఎక్కువ. కాంతి వాడికి తెలిసిన నాన్సెన్స్. వాడు మనిషి, నల్లవాడు కూడా మనిషి. వాడు ఏంటి తక్కువ ఏంటి? వాడు మనిషి రంగులో తెల్లగా ఉన్నాడు, చర్మం వాడు తెల్లతోలు, వీడు నల్లతోలు, అంతే. ఇద్దరు మనుషులే. దానికి తోడు భారతీయులను కూడా ఆ నల్లవాడితో సమానంగా నీచంగా చూడబట్టాడు. గాంధీ ఒళ్ళు మండిపోయింది. వాడు తెల్లతోలిది గొప్ప, నల్లతోలిది తక్కువ? వెళ్ళిందేమో న్యాయవాది వృత్తికి. అంచేత చూశాడు అక్కడ ఉన్న భారతీయుల్ని, దక్షిణాఫ్రికా భారతీయ. ఏంటి రా మీరు, ఏంటి ఇది, ఏంటి ఈ రంగం మీరు అణిగిమణికి ఎందుకుంటున్నారు ఇలాగా? నిన్న మనకి నేను చదువుకున్నా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది లోకం. నిన్న చదువులో ఉన్నాను, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. పనికిరాదు మనం మనుషులే, తక్కువేం కాదు. వాడు తెల్లవాడు కనుక గొప్ప, మన నల్లవాడు కదా. అప్పటిదాకా ఆస్తిక సాంప్రదాయంలో గాంధీలో ఆత్మాభిమానం గోరగారులు ఏదైతే ఆత్మాభిమానం అవుతుందో, ఆయన ఓ రోజున ట్రైన్లో వెళుతున్నాడు. ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నాడు. ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఈయన ఒక్కడే కూర్చున్నాడు, నల్లవాడు. ఓ తెల్లవాడు ఎక్కాడు. ఎక్కి ఓరి నల్లవాడా, మేము వెళ్ళే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో నువ్వు ఎక్కడానికి వీల్లేదు, గడ్డం అన్నాడు. ఏంటి, నేను టికెట్ కొనుక్కున్నా, నేను ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్న రైల్లో. ఈ భోగిలో నీకెంత అర్హత ఉంది, నాకు అంత అర్హత ఉంది. నువ్వెవడు నల్లవాడిని దిగమని నేను దిగను. నువ్వు తెల్లవాడవచ్చు, నల్లవాడవచ్చు కదా, నేను నీకు ఏం తక్కువ కదా ఆత్మాభిమానం చూపించాడు. వాడు లాయికి ప్లాట్ఫామ్ పారేశాడు, కింద పారేశాడు. ఆ దురహంకారం గాంధీకి ఒళ్ళు మండింది. తెల్లతోలు దురహంకారం అయింత, బ్రిటిష్ వాడి దురహంకారమా? ఎంత ఇది? ఆత్మాభిమానం సంపూర్ణ ఉండాల్సిన అవసరం ఉంది అసలు. మనిషి తిరుగుబాటు చేయి అన్నాడు, అంతే. గోరగారు దేవునికి తిరుగుబాటు చేశారు, వీడు తెల్లవాడి మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేయి, చూసుకో. ఇద్దరికి ఆత్మాభిమానం. గోరాగారేమో అక్కడ పరిగ్రాద హరిజనులు, నువ్వు తక్కువ కులం వాడని ఎందుకు తిరుగుంటున్నావు? తిరుగుబాటు చేయి. నువ్వు మనిషివే. అగ్ర కులస్తుల యొక్క దురహంకారాన్ని ఎందుకు నువ్వు బహిరిస్తున్నావు? మన భారతదేశంలో అగ్ర కులస్తులు, నిమ్మర కులస్తులు ఉన్నారు కనుక ఎందుకు నువ్వు అంటరాని వాళ్ళగా ఉంటున్నావు? అంటరానితనం పనికిరాదు. ఆయనకేమో అగ్ర కులాల వాళ్ళ మీద గోరా గారు ఈ నిమ్మర కులస్తుల్ని, అంటరాని వాళ్ళని తిరుగుబాటు చేస్తే అక్కడ గాంధీ నల్లవాళ్ళని, భారతీయుల్ని తెల్లవాళ్ళ మీద చేశాడు. చివరికి చేసి వాళ్ళ గొడవ అయిపోయింది. అంటే ఇద్దరిలో ఆ రకంగా దురహంకారానికి మూలం ఏంటి? ఆత్మాభిమానం, తర్వాత మానవత్వం. ఏ రకంగా? ఎందుకంటే మానవత్వం వల్ల వాళ్ళు మానవత్వం అనేది ఉండబట్టి ఇద్దరు కావాల్సినటువంటి మనుషులంతా ఒకటే, సమానత్వం. ఎప్పుడైతే సమానత్వం అనే మనిషిలో ఉంటుందో అక్కడ మానవత్వం వస్తుంది. అంటే గోరాని గాంధీని కలిపేది మానవత్వం. ఆస్తులు ఇవ్వచ్చు, వాళ్ళు పెరిగిన వాతావరణంలో జాతి ఆనవాయితీగా అన్నాడు. కానీ గాంధీ చెప్తాను కానీ ఏనాడు ఏ దేవాలయానికి వెళ్ళా, ఏ దేవుడికి ముక్కోలా, ఏ జాతకాలను చూపించుకోవాలా, ఏ జ్యోతిష్ దగ్గరికి వెళ్ళా, నేను మల్లెట్టి ఏ పూజలు చేయాలా, ఏ యజ్ఞాలు చేయాలా, ఏం చేయాల. కానీ ఆయనకి పెద్ద నష్టం కలగలేక హే రామ్ అన్నాడు, అంతే. నష్టం కనిపించలా. గోరా గారు చేశాడు,
దైవభావం మనిషిని దాసోహం చేస్తుంది. మూలాన్ని కొట్టాడు నన్ను, వేళను నరికారు గోర గారు. చెట్టు వేళను నరికాడు, విషవృష్టాన్ని పిక్లించి పారేశాడు గోర. ఈయనేం చేశాడు, ఆ విషవృష్టాలు పెక్కు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనుషుల్లో చైతన్యం కోసం చేశాడు గాంధీ. కానీ ఎక్కడ కలిపిరిద్దరినీ సమానత్వం, మానవత్వం, ఆత్మాభిమానం, అక్కడ వాళ్ళ ప్రియాణం అలాగే అన్నమాట. అంతే సమాన హక్కులు కావాలి అని చెప్పి పోరాడారు. అలాగే దీంట్లో ఇక సంఘ సంబంధాల్లో, రాజకీయ రంగంలో అన్యాయాల్ని, అక్రమాలని, అసమానతల్ని ఎదిరించడానికి కావాలని నడుపుతాడు. ఆత్మాభిమానం కావాలి మనకి, ఆత్మ పడడానికి వీలు లేదన్నాడు. ఆ రంగా ఆయన చివరికి క్విట్ ఇండియా ఇచ్చి ప్రోగ్రాం ఇచ్చాడు గాంధీ. తెల్లవాళ్ళు మా దేశం నువ్వెవరికి పలకించాలి, నేను గొప్పవాడు, నువ్వు గెట్ అవుట్. క్విట్ ఇండియా అని మీద బ్రిటిష్ వాళ్ళ మీద చేశాడు, ఆత్మగౌరవం చేయడం అన్నమాట. ఆ రంగా ఆయన చివరికి కేవలం రాజకీయ ఉద్యమంగానే కాకుండా నిర్మాణ కార్యక్రమాలను పెట్టి, ఆ నిర్మాణ కార్యక్రమాల్లో అన్ని రకాల గృహప్రవేశం ఇచ్చాడు, చదువులకి ఇచ్చాడు, ప్రాథమిక విద్యకి ఇచ్చాడు. చివరికి అంటరానితనం నిర్మూలనకి ఆయన ప్రాధాన్యత. అంటరానితనం అసలు అంటరానితనం పెరగదు. ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే, ఒకసారి కస్తూర్బాయి అంటే గాంధీ గారి భార్య, ఆమె ఒక దేవాలయానికి వెళ్ళింది. ఆ రోజుల్లో దేవాలయంలో హరిజనులకి ప్రవేశం ఉండే కాదు, కేవలం అగ్రకులస్తులు వెళ్ళాలి. ఘోరగా గాంధీ ఏం చెప్పామంటే, ఏ దేవాలయంలో అంటరాని వారికి ప్రవేశం ఉంటుందో దాంట్లోకే వెళ్ళండి. ఎవరైనా సరే సమానత్వం కోరేవాళ్ళు, మానవత్వాన్ని కోరేవారు, సామాజిక న్యాయాన్ని కోరేవారు ఎవరు కూడా హరిజనులకి దేవాలయ ప్రవేశించలేని దేవాలయాలకు మీరు వెళ్ళొద్దు అసలు. అలాంటి కస్తూర్బాయి ఒకసారి దేవాలయం వెళ్ళింది, మరొక దాంట్లో అంటరాని వాళ్ళు ప్రవేశం లేదు. ఆవిడే వెళ్ళిపోయింది ఆనవాయితీగా. వెళితే గాంధీ గారికి దేవాలయాల్లో అంటరాని వారికి ఆ ప్రవేశం లేని దేవాలయాలు వెళ్ళొద్దని నేను అంటున్నాను కదా, నువ్వు వెళ్ళావు కదా, నాకు చాలా బాధగా అని చెప్పి ఆయన నిరాహారదీక్ష చేశాడు. అంటే మనిషి ఎలా ఉన్నాడు అంటే ఆత్మాభిమానం. గోర గారు కూడా ఆత్మ గౌరవం. నాకెంత గౌరవం కావాలనుకుంటున్నానో నీకొంత గౌరవం కావాలి, నాకెంత విలువ కావాలనుకుంటున్నానో నీకొంత విలువ కావాలి. ఆ రంగా చేశారు. అలాగే స్త్రీల అభ్యుదయం కోసం గోర గారు కూడా అంత చేశారు. గాంధీ అనేవాడు స్త్రీలకి ఏమో చదివే ఆభరణం, నగలు కాదు, నగలు కాదు ఆభరణం, చదువుకో, వ్యక్తిత్వం కావాలి. వ్యక్తిత్వం, గోర గారు కూడా వ్యక్తిత్వం, వాసవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. అందుకని గోర గారు కూడా మీరు ఆ అలంకరణ మూదులో పడకండి, ఒక వ్యక్తిగా, ఒక గౌరవం గల వ్యక్తిగా, సామాజిక దృక్పథంతో, మానవత్వంతో, సామాజిక న్యాయంతో ముందుకు ఆడంబరాల జోలికి పోకండి అని చెప్పి గోర. అలాగే ఇద్దరిలో కూడా, అన్నిట్లో కూడా అలాగే. అంటే ఇద్దరు కూడా దేనికి ఆచరించారంటే ఆచరణకి. గోర గారు కానీ గాంధీ గారు కానీ ఇద్దరు వాళ్ళు చెప్పే ప్రాధాన్యత అంటే ఆచరణ, అంతేగాని మాటలను చెప్పడం కాదు. అలా హిందూ ముస్లిం సమైక్యత. హిందువులు ముస్లింలు ఇదైపోతుంటే ఆయన ఈశ్వరల్లా తేరానమ్మ, మరి దేవుని ఇంకా ఉంది కదా, దేవి దాంట్లో పెట్టుకుంటూ పాటలో ఈశ్వర అల్లా తేరా నామ్ అన్నాడు. దేవుడు నువ్వు ఈశ్వర అల్లా అన్నా, ఈశ్వరన్నా అల్లా అన్నా నువ్వే, నీ పేరే, అందరి సమానం. దేవుడు ఒక్కడే ఆయన దృష్టిలో. కానీ ముస్లిమ్స్కో దేవుడు, క్రిస్టియన్స్కో దేవుడు, హిందువులకో దేవుడు, పార్సీలకో దేవుడు, ఇలా దేవుళ్ళు ఉంటారు కదా. దేవుడు అని ఒకడే. ఇంకా దైవం అందుకనే అంటున్నాడు. అయినప్పటికీ దాసోహం లేదు, మూఢత్వం లేదు.
అన్నిటికంటే ముఖ్యంగా ఏదంటే మానవత్వం, సమానత్వం, ఆత్మగౌరవం. దాని మీద తీసుకొచ్చి హిందూ ముస్లిం ఆయన చివరికి ఎక్కడ వెళ్ళినా సరే ముస్లిమ్స్ వెళ్ళేవాడు, ముస్లింతో ఉండేవాడు, ముస్లింతో కలిసి ఉండేవాడు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజున ఆయన నౌఖాళీలో ఉన్నాడు. స్వాతంత్ర్యం అందరూ అక్కడ పెద్ద పెద్ద స్వాతంత్ర్యం వేడుకలు చేసుకుంటే ఇలా కాదు. అసలైన స్వాతంత్ర్యం పేదవాడు ఈ స్వతంత్ర భారతదేశంలో నా మాటకు కూడా విలువ ఉంది అని వాడు ఫీల్ అవ్వాలి. ఎంతో పేదవాడు కూడా నేను కూడా దీంట్లో భాగస్వామిని ఫీల్ అవ్వాలి. అప్పుడే స్వాతంత్ర్యం లెక్క. ఈ ఆడంబర పనికిరావు, ఈ పనికిరావు, అసమానం పనికిరావు. కానీ గాంధీ గారు చివరికి ఏంటి చెప్పంటే గాంధీ గారి శిష్యులే అలా సార్. అంటే మూఢనమ్మకాలు వ్యతిరేక గౌరవ గారు మూఢనమ్మకాలు చేశారు, గాంధీ గారు చేశారు. ఇద్దరు నిత్యం సత్యాన్వేషకులే. గాంధీ ఏం చేశాడు, పాత పదాలకేమో మన అందరూ అర్థం అని చెప్పి పాత మాటలకే కొత్త అర్థాలు చెప్పుకుంటూ వచ్చాడు. నేను హే రామరాజ్యం అంటున్నా అంటే నా దశరథ రాముడు కాదు, నా రాముడు ఒక ఆదర్శమూర్తిగా క్రియేట్ చేసుకున్నా. ఓ స్వప్నసుందరి అని అంటామే, స్వప్నసుందరి ఎక్కడ ఉండదు కదా. ఆరగానే ఈ రామరాజ్యం అనేది దశరథ రాముడు వాడు రాముడు ఆ శ్రీరామచంద్రుడు కాదు, నా రాముడు నేను క్రియేట్ చేసుకున్న ఆదర్శ పురుషుడు. రామరాజ్యం అంటే ఆదర్శ పురుషుడు. ఏదైతే ఆదర్శ పురుషుడు అనుకున్నానో అది ఆయన చాలాసార్లు చెప్పాడు. నేను హే రామ్ అంటున్నానంటే ఆ దేవుడు కాదు, నేను ఊహించుకున్నటువంటి ఆ దేవుడు రాముడు. అంటే జనాలకి దగ్గర అవుతాను నేను ఇలా మాట్లాడితేని ఆయన దైవభావానికి పెద్ద ఇది ఇవ్వకుండా చేశారు. అందుకని గోరా గారితో పరిచయం అయిపోయాక గోరా గారు ఈ అంటరాంతరం పనికిరాదు, ఈ అంటరాంతరం వర్ణాంతవాహాలకు జరగాలి. గోరా గారు మరీ విప్లవాత్మకమైన అడుగైంది. ఆయన తన కుమార్తె యొక్క అంగీకారంతో ఒక అంటరాని వానికి ఇచ్చి తన కూతురు పెళ్లి చేస్తాను గాంధీతో అన్నాడు. గాంధీ ఆశ్చర్యపోయాడు. అవును, నేను ఆచరణవాదిని, మీరు ఆచరణవాదే, నేను ఆచరణవాదిని, నేను మాటలు తాగను, కులం పనికిరాదు, మతం మానవాలంతా ఒకటి అంటున్నాను కదా. అప్పుడే కాదు, అందుకని కులాంతర మతాంతర జాత్యాంతర వివాహాలు జరగాలి అంటే నా కూతుర్ని ఒక అంటరాని వారికి ఇచ్చి పెళ్లి చేస్తాం. వచ్చింది గోరా గారు మరి పెద్ద సనాతన కుటుంబం నుంచి వచ్చినారు. గాంధీ స్టన్ అయిపోయాడు. ఈ వివాహం నేనే చేస్తాను అన్నాడు. నా ఆశ్రమంలో నేనే చేస్తాను. ఇందుకు అందరూ గాంధీ చేయలేదు. వివాహం నేనే చేస్తాను, నా ఆశ్రమంలో చేస్తాను. గోరా గారు ఒప్పుకోవాలి. చూడు అక్కడ గోరా గారు రాజు లేని గాంధీ గారు ఎవరైనా మహాత్మా గాంధీ మరి ఆ లెవెల్లో 1947 ఆ లెవెల్కి వచ్చాడు కల్లా మహాత్మా గాంధీ అంటే ప్రపంచంతో మారిమోగుతుంది. నేను ఈ వివాహం నేనే నా చేతులు నా ఆశ్రమంలోనే చేస్తాను. ఈ వివాహం తప్ప ఇంక ఎలాంటి వివాహాలు చేయను అసలు. ఒకళ్ళు హరిజనై ఉంటేనే, ఒక అంటరాని వాళ్ళు అయి ఉంటేనే వివాహం పెళ్లి చేసిన వాళ్ళు ఒక అగ్రకులస్తులు అయి ఉండాలి, ఒక హరిజనై ఉండాలి. వాళ్ళతోనే చేస్తాను నా ఆశ్రమం నుంచి. నేను చేస్తాను. గోరగారు ఒప్పుకోలే. నువ్వు దేవుడి పేరుతావు, దేవుడి పేరు ఎత్తి చేసరికి దేవసాక్షిగా అంటావు. నాకు నీకు నీ చేత మీ ఆశ్రమం మా అమ్మాయి పెళ్లి జరగని అన్నాడు. లేదు, నేను దైవ ప్రస్తావన తీసుకురాను. అందరూ చెబుతున్నా నేను దైవ ప్రస్తావన కేవలం సత్యసాక్షిగా. సత్యం అనేది నీకు నాకు ఒకటే కదా, అంగీకారమే కదా. సత్యసాక్షిగా మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాము. సత్యసాక్షిగా మన ఏదో సాక్ష్యం సాధించగలగాక ఎవిడెన్స్ విసిరికి మన ఇద్దరి మధ్య ఎవరు మనిషికి ఉండదు అంటారు. సత్యసాక్షిగా అని అంటారు. సత్యం దేవుడి పేరే తీసుకురాను. ఆయన అందరికీ పరిచయం, జవహర్లాల్ నెహ్రూకి, రాజేంద్ర ప్రసాద్కి, వీళ్ళకి వాళ్ళకి ప్రతి వాళ్ళకి నేను ఈ పెళ్లి చేస్తున్నాను, దైవ ప్రస్థానం రాదు, నా ఆశ్రమంలో చేస్తాను అన్నాడు. అంటే గాంధీలో ఎంత గోరా గారి వల్ల మార్పు వచ్చింది చూడు. ఇంత అంతగా గాంధీ అప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన తొలి దినాల్లో హిందూ ముస్లిం
తగాదాలు జరుగుతున్నాయి. గాంధీ గారు కూర్చున్నారు. అప్పుడు సుందర్లాల్ అని ప్రొఫెసర్ గాంధీ ఇంకా ఇది జనవరిలో ఆయన కొన్నారు. పెళ్ళి మార్చిలో పెట్టాడు గాంధీ, మార్చి చేస్తాన్నాడు. సుందర్లాల్ అనే ప్రాంతం ఈ హిందూ ముస్లిం గురించి నేను ఎంతో మత సామరస్యం అంటే నాకు నీ మత సామరస్యం మాట పనికి రాదు. అసలు ఘోర అన్నట్లు మతరహితంగా ఉండాల్సి, సెక్యులరిజం కావాలి. ఘోర అన్నట్టు సెక్యులరిజం కావాలి. సెక్యులరిజం అంటే మతరహితం. ప్రభుత్వం మతరహితంగా ఉండాల్సిందే. మతాన్ని పెట్టుకుని మత సామరస్యం అంటే ఇది చెల్లవదు. మనందరం మత సామరస్యం అంటున్నాము. మత సామరస్యం కాదు, మతరహితం అవ్వాలి, సెక్యులరిజం కావాలన్నాడు. గాంధీ ఎంత స్పష్టంగా చెప్పాడే, మన రాజ్యాంగం సెక్యులరిజం అవ్వాలి, సెక్యులరిజంగా ఉండాలి, మత ప్రమేయం లేకుండా పాలన జరగాలి, రాజ్యాంగం మత ప్రమేయం లేకుండా జరగాలన్నాడు. ఎంత మార్పు వచ్చాడు గాంధీలో, గోరా గారి వల్ల. ఆ సుందర్లాల్ అని ప్రొఫెసర్ సుందర్లాల్తో గాంధీ అన్నట. ఆయన చేయబడిన తర్వాత ఆ పెళ్ళికి వచ్చి గాంధీయే బతుకున్నట్లయితే ఆయన గోరా బాటను వచ్చేవాడు. నాతో అన్నాడు, గోరా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది, మతరహితంగా ఉండాలి, మతం వ్యక్తిగతం అయిపోవాలి. నీకు దేవుడు ఉన్నాడు, నీకు మతం, నీవు సొంతం. ఆ మతాన్ని తీసుకొచ్చి మానవ సంబంధాల్లో పెట్టద్దు. నీకు నమ్మకం ఇంట్లో కూర్చొని పూజించుకో, భజన చేసుకుని ఇంట్లో కూర్చుని. ఇద్దరి మధ్య మాత్రం మత ప్రస్తావనే రాకూడదు. అందుకని గాంధీ చివరి రోజుల్లో సెక్యులరిజం కావాలన్నాడు, స్పష్టంగా చెప్పి సెక్యులరిజం రావాలన్నాడు. మనిషికి మనిషి మధ్య మతం రాకూడదన్నాడు. ఎంత మార్పు చూసావు. చివరికి గోరా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది నేను సుందరాలతో ఉన్నాడు. పెళ్ళిళ్ళు వచ్చారు పెద్ద ప్రొఫెసరు, అందరూ ఆ పెళ్ళిలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అందరి మధ్య సుందర్లాల్ చెప్పాడు, ప్రొఫెసర్ సుందర్లాల్, గాంధీ గోరా చెప్పిందే కరెక్ట్ మిస్టర్. అయితే చంపుకోవడం ఏంటి, ఇంతమంది లక్షల మంది చనిపోవడం ఏంటి, ఏమిటి ఇదంతాను, గోరా మాటే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. నిజంగా గాంధీ బతుకుంటే ఎంతో మార్పు వచ్చిండేది, ఇంత అంత కాదు. అంటే గాంధీకి గోరాకి మధ్య ఉన్న అనుబంధం మానవత్వం కలిపింది, సమానత్వం కలిపింది, ఆత్మాభిమానం కలిపింది, ఆత్మగౌరవం కలిపింది, సత్యం కలిపింది. అంటే తక్కువ గాంధీ మామూలు అందు చివరికి ఇప్పుడు గాంధీ పోగానే వెంటనే మళ్ళీ మామూలుగా ఎక్కడ చెప్పాడు గాంధీ. పాత పదాలకి కొత్త అర్థాలు చెప్పాడు, కానీ గాంధీ పోగానే పాత పదాలు మళ్ళీ హే రామ అంటే దశరథరామ బాబు శ్రీరామచంద్రుడు మిగిలాడు, ఇంకా అలాగే మిగిలాడు. అది గాంధీ చేసిన పొరపాటు. ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దానికి. జనాలకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాను అనుకున్నాడు కానీ దీనివల్ల తర్వాత ఎలాంటి నష్టం వస్తుంది ఊహించరా. గాంధీ గారి గోరా గారు ముందడుగేసాడు. దాంట్లో ముందడుగేసి మానవత్వం కావాలంటే, మా సమానత్వం కావాలంటే, వ్యక్తి గౌరవం కావాలంటే, సత్యం కావాలంటే నాస్తికత్వం కావాలి అన్నాడు. 100 రూపాయలు కరెక్ట్. అక్కడే వారిద్దరిని కలిపింది భావం అది. కానీ గాంధీ గారు గోరా గారు అంత డేర్షిప్ వేయకపోవడంతో మొదట్లో అంటే అవసరం లేదు అనుకున్నాడు ఆయన. అవసరం లేదు, ఇంత అవసరం లేకున్నాడు. కానీ అదే అవసరం. అందువల్ల ఇంకా మన స్వాతంత్రం 70 సంవత్సరాలైనా ఇప్పటికీ మనకి ఇలా అసమానతల్లో, ఇంకా దోపిడీలో, దుర్మార్గంలో, దుష్టత్వంలో ఉన్నాం. అది అసలైన పరిష్కారం నాస్తికత్వం. అది కావాల్సిన మానవత్వం, సమానత్వం, ఆత్మగౌరవం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రేమిల, ఈ సమాజం కొన్ని యుగాలుగా అలా డెవలప్ అవుతూనే వస్తుంది. బాగానే మేము చాలా అభివృద్ధి సాధిస్తున్నాం.
చంద్రమండలంలో మనిషి కాలు పెట్టాడు, ఇతర గ్రహాల్లో పెడుతున్నాడు, అంతరిక్షంలో దూసుకుపోతున్నాడు. స్త్రీలు పురుషుల తేడా లేకుండా స్త్రీలు కూడా అంతరిక్షయానంలో అంతరిక్ష పరిశోధనలో కూడా సమానంగా మగవాళ్ళతో సమానంగా వెళుతున్నారు. చంద్రమండలం అడుగుపెట్టాం కానీ మన పక్కనే ఉన్నటువంటి మన తోటి స్త్రీల వల్ల ఇంకా మన సరైనటువంటి గౌరవం చూపించట్లేదు. వివక్షత, మహిళల వివక్షత తక్కువగా చూడటం. దీనికి అంతకడికి మూలం ఏంటి అంటే తరతరాలుగా ఆడది తక్కువ, ఆమెకి ఏం తెలియదు, శక్తి సామర్థ్యాలు లేవు, దీనికి చదువు అవసరం లేదు, ఇది కేవలం పిల్లలకనే యంత్రం అంతే. ఆవిడకేదో మా పూజలు పురస్కారాలు వచ్చి పూజ చేసుకో కూర్చో అంటే దాని మొహం అంతకంటే ఏంటి చాలే. ఆ దేవుని పూజించుకుంటుంది, ఏదో నలుగు పిలుచుకుంటే పేరంటలను పిలుచుకుంటుంది. అంతేగాని స్త్రీకి ఒక వ్యక్తిత్వం ఉంది, గౌరవం ఉంది, చదువుకోవాలి, విద్యావంతురాలు అవ్వాలి, ఉద్యోగం చేయాలి, పురుషునితో సమానంగా వెళ్ళాలని ఈ యుగాలుగా ఎవరు ఆలోచించలేదు. ఆడది పిల్లగని అంతరం కదా, అందుకని బాల్య వివాహాలు చిన్నపిల్లలు. అలాగే ఆడది అనేది మొగాడి మీద ఆధారపడేదే కదా. అది మొగుడు చచ్చిపోయాడు, ఇంక దాని బతికేంటి, దాన్ని చూసేవాళ్ళు ఎవరు? తీసిపారే, మొగుడు చచ్చిపోయి మూడుతో పాటు దానికి కాల్చిపారే. ఎంత అమానుషమైనటువంటి ఈ రకాల ఆచారం సాంప్రదాయం మన దేశంలో ఉంది. ఆడది ఎందుకు? ఓరి పిల్ల కనడానికి అంతేగా. చేసే పెళ్లి చేసిపారు, 10 ఏళ్ళకి పెళ్లి చేసే, 6 ఏళ్ళకి పెళ్లి చేసే, 6 నెలలకి పెళ్లి చేసిపారే. దాని బతుకేంటి విలువ? ఆడది కూడా విలువైన దానికి కూడా దాని బతుకుడేనా? అందుకని మన భారతదేశంలో యుగాలుగా బాల్య వివాహాలు ఆడపిల్లలు ఎంత ఘోరం. సతీ సహగమనం. అసలు చదువొద్దు ఆడదానికి, చదువొద్దనే కదా ఇప్పటికీ మనం కొన్ని కమ్యూనిటీలో కొన్ని మతాల్లో చూస్తాం ఆడదానికి చదువు ఏంటి. ఈ రోజుకి కొన్ని మతాల్లో ఆడదానికి చదువు లేకుండా చేయాలని చదువుకోవడం వీల్లేదు, బొరకేసి ఇంట్లో కూర్చోండి. ఎంత అమానుషమైన మళ్ళీ మాటలు ఆడితే ఆకాశం సగం, జనాభాలో సగం కబుర్లు చెబుతాం, ఆకాశం సగం అణిచి పారేస్తున్నాం ఆడదాన్ని. మగవాడికి ఏమీ తీసిపోదు. ఇలాంటిది మరి ఎంతమందో సంఘ సంస్కర్తల్ని ఈ విషయం ఎంతో కదిలించింది. చాలామంది చేశారు, చేయగలిగారని. కరుడుగట్టిన ఈ సమాజంలో ఆడదానికి విలువ లేదు కనుక ఎవడు ఎంత చేసినా, అరే ఆడదానికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, ఆడది కూడా ఒక మనిషే, మగవాడితో సమానమైనది అనేది ఆలోచన. మగవాడి ఒక దురహంకారంతో మగవాడి దాంట్లో అణిగిపెట్టి ఉన్నాం కదా. ఆ విషయంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లేడీస్కి ఎడ్యుకేషన్ కావాలి, స్త్రీ చదువుకోవాలి, మగవాడితో సమానంగా ఉండాలి, మహిళా విద్య తెగ ఇచ్చేశాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆయన 18-19 శతాబ్దాల్లో స్త్రీల వ్యక్తిత్వ వికాసానికి వారి మనుగుడుకు పెద్ద అవరోధంగా ఉన్న దాంట్లో దాని ముఖ్యంగా మూఢనమ్మకాలు, ఆడదానికి విలువలేదుగా ఆ మూఢనమ్మకాలని సాంఘిక దురాచారాలను ఎదిరించి 19వ శతాబ్దంలో మరి అప్పుడు రాజా రామోరేమో సత్యసాగమానం తీసుకెళ్ళి పరిస్థితి. దీని మీద మొగుడు పోయిన ఆడదాని వ్యక్తిత్వం తీసుకెళ్ళి సజీవ దహనం చేశారు రాజారామ్మాయ. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి సంఘ సంస్కృతులు ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొంటూ చేసుకుంటూ వచ్చారు. స్త్రీపక్షాన్ని నిలబడి ఎన్నో పోరాటాలు జరిపారు. రాజారామ్మాయ్ రాయ్ అమానుషమైన సతీసహగమన దురాచారాన్ని ఎదిరిస్తే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ బాలికల విద్యకు ప్రాధాన్యత ఇస్తూ వితంత పునర్వివాహాలకు పూనుకున్నారు. చూడు ఆ రోజుల్లో బాల్య వివాహాలు నిర్వహించాలన్నా వితంత వివాహాలు చేయాలన్నా చెప్పలేదు, వచ్చేవాడు కాదు.
కందుకూరి ఈశ్వరం గారు కూడా అలాగే వితంతువాలు చేస్తే ఆయన జీవితకాలం ఎంతమంది చేస్తే కొద్ది వేలవి లెక్కట్టచ్చు. జీవితం అంతా దాన్ని పెట్టిన కందుకూరి గారు కొన్ని వేల మందిని కొన్ని వేల మీద లెక్కపెట్టిన మనుషులకి పెళ్లి చేయగలిగాడు ఆయన. అంటే కరుడు కట్టిన సమాజంలో ఎంత ఘోరమైనటువంటి ఇది చూసుకోవాలి. ఉత్తర హిందుస్థానంలో ఇది ఎంత భయంకరమైన అర్థం. ఆడదంటే ఒక విలువైనటి ఒక మామూలు ఓ పిల్లుల్ని, కుక్కల్ని, ఆవుల్ని, పందుల్ని, మేకల్ని అలా కొనుక్కునే పరిస్థితి పడదు. ఉత్తర హిందుస్థానంలో, అందులో ముఖ్యంగా బెంగాల్లో మూఢనమ్మకాలు వేళ్ళున్న వాతావరణంలో స్త్రీలకు ఈ సాంఘిక దురాచారాలు ప్రాణాంతంగా మారాయి. బెంగాలీ బ్రాహ్మణుల్లో, కూలీల్లో బహుభార్యత్వం చాలా తీవ్రంగా ఉండేది. అసలు ఒక పెద్ద ఇదనమాట. ఆడదంటే ఒక సరదా. ఒకరికి నా చేతి నిండా ఉంగరాలు ఒకటి సరదా అయితే, ఒకరికి 4 కార్లు ఉన్న సరదా అయితే, ఒకరికి 50 కార్లు ఉన్న సరదా ఎలాగో పెళ్ళాలు ఉన్న కూడా సరదా. ఇప్పుడు ఉన్నారు కొంతమంది, వాడు నాకు 50 కార్లు ఉన్నాయి, నాకు 100 కార్లు ఉన్నాయి, 200 కార్లు ఉన్నాయి, అన్ని రకాల కార్లు ఉన్నాయని చెప్తాడు వాడు. ఉన్నారు మనుషులు. అలాగే ఇంత పెళ్ళాలు ఉన్నారని చెప్పి కూడా ఆ రోజులో అనమాట. ఆశ మెంగ మెతుకులేకపోయినా మీసాలు సంపన్నుని అన్నట్లు ఈ కులీన బ్రాహ్మణులు ఆ 16-17 మంది భార్యలు ఉండేవాడు ఒకళ్ళకి. వాళ్ళకి పెద్ద డబ్బునే కాదు, కానీ స్టేటస్. 16 మంది 20 మంది పెళ్ళాలు ఉంటే పెద్ద స్టేటస్. కొంతమందికి అయితే 70 మంది భార్యలు కూడా ఉండేవాడట. ఇంకా చాలా తక్కువ అబ్బాయి. హుగ్లీ జిల్లాలో బోలానాథ్ బంధోపాధ్యాయ అన్న 50 ఏళ్ళ వ్యక్తికి 80 మంది భార్యలు ఉండేవాళ్ళట. 50 ఏళ్ళు వారికి 80 మంది భార్యలు. భగవాన్ చట్టోపాధ్యాయ అనే 60 ఏళ్ళ మరో ప్రబుద్ధునికి 72 మంది భార్యలు ఉన్నారట. లెక్కలు ఇవన్నీ. పూర్ణ ముఖోధ్యాయ అనే 50 ఏళ్ళ వ్యక్తికి 64 మంది భార్యలు. దుర్గా బంధోపాధ్యాయ 20 ఏళ్ళ కుర్రాడికి కూడా, అంటే వాడి కుర్రలో ఉన్నాడు కనుక దుర్గా బంధోపాధ్యాయ 20 ఏళ్ళ కుర్రాడికి 14 మంది భార్యలు. వాడి వయసు అంతా 20 ఏళ్ళు. వాడు అప్పుడు స్టేటస్ పోతాడు. మనకి ఇక్కడ స్టేటస్ పోయేవాళ్ళు ఉన్నారు కదా, డబ్బులుంటే పెద్ద స్టేటస్ పోతారుగా. చరిత్రలో మన దేశం పాలించిన నాసరుద్దీన్ అనే మహమ్మదీ రాజుకు ఊహించగలవా 15,000 మంది 15,000 మంది భార్యలు. వాళ్ళ మొహం కూడా చూసి ఉండేవాడు. నాసరుద్దీన్కి 15,000 మంది భార్యలు. ఇలా ఉంటే ఎప్పుడైనా ముసలివాడు గుర్తుక్కుమంటే ఇన్ని వందల మంది చావడం అయిపోయింది ప్రభుత్వం. ఇంక మళ్ళీ పెళ్లి చేసుకునే వితంతు వివాహం లేవు కదా. మరి ఇంకా వీళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు వాళ్ళ స్టేటస్ కోసం వీళ్ళు పేదరికంలో ఉండేవాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. ఎలాంటి ఘోరమైన పరిస్థితుల్లోంచి మనం ఈరోజు ఇవాళ చూసుకో. పేదరికాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఈ ధనవంతులైన వాళ్ళు, కులీన వర్గం వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. మనుషుల జీవితాలతో ఆడుకున్నారు. పబ్బంగా జీవితంతో ఆడుకున్నారు వీళ్ళు. జీవితాలతో వాళ్ళ స్టేటస్. తినడానికి తిండి లేకుండా జనాలు పడుంటే రెండో పక్క పెద్ద పెద్ద మేడలు కొట్టుకుని దాంట్లో కురుకుతున్నట్లుగా. అలాగే ఎంతమంది ఆడవాళ్ళ బతుకుల్ని చిదివేశారు ఇలాంటి వాళ్ళందరూ. ఇంక అందువల్ల బాల వితంతులు జీవితాంతం వితంతులుగానే దుర్భరంగా జీవితం గడిపేవారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఈ దారుణ పరిస్థితిని బెంగాల్లో కళ్ళార చూసి చలించిపోయాడు. ఆడవాళ్ళకు పెళ్ళే పరమావధి కాదని, బాలికలు చదువుకోవాలని స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. చాలా నో ఇదంతా సాంప్రదాయం ప్రకారంగా మనం అంతా సాంప్రదాయం ప్రకారంగా పెళ్లి చేసుకుని వీలు లేదు, ఆడవాళ్ళు చదువుకోవడానికి వీలు లేదు, పునర్వాళ్ళు లేవు, విధవాలు లేవు అని కొంతమంది. ఈయన పెద్ద పండితుడి మాట ఈశ్వర విద్యాసాగర్. సంస్కృతంలో మహాపండితుడు విద్యాసాగరు ఇక వీళ్ళు తగ్గట్లుగానే ఆయన నాస్తికుడే. ఈశ్వర విద్యాసాగర్ నాస్తికుడే. నాయన మీ పుస్తకాలన్నీ మీకు చూపిస్తా, మీ పుస్తకాలన్నీ రాసుని చూడు అని చెప్పేసి ఈ వితంతు పునర్వాహాలు
శాస్త్ర సమ్మతమేనని వరసర సన్నిహితలో ఉన్న సంస్కృత శ్లోకాన్ని 1855లో పండితుల ముందు తిరుగులేని ఆధారంగా చూపించాడు. ఈ సంస్కృత పుస్తకంలో సన్నిహిత దాంట్లో తీసి చూపించాడన్నమాట. భర్త ఎక్కడ ఉన్నాడో తెలియనప్పుడు ఎలాంటి దాంట్లో రాసిందట సంస్కృతంలో. భర్త ఎక్కడున్నాడో తెలియనప్పుడు, భర్త చనిపోయినప్పుడు, భర్త సన్యాసిగా మారిపోయినప్పుడు, భర్త నపుంసకుడు అయినప్పుడు, భర్త నైతికంగా దిగజారిపోయినప్పుడు స్త్రీకి మరో భర్తను పొందే అవకాశం ఉంది అనే శ్లోకం ఉందట. చూడండిరా, దుర్మార్గంగా ఆడదాన్ని బతికి చిరిపేస్తున్నారు. ఇలా బలమైంది. అంచేత పునర్వివాహం, విధవా పునర్వివాహం చేయొచ్చు అని గట్టిగా చెప్పాడన్నమాట. దాంతో సనాతులంతా విద్యాసాగర్ చంపుతూ ఉన్నారు. ఏంటి మాదే మాకు చూపించి మమ్మల్ని మళ్ళీ ఇలా చేస్తావు నువ్వు, మళ్ళీ ఎక్కడ ఉంది వెలికి తీసుకొస్తావు నువ్వు, చంపేస్తావు అనుకున్నావు. సనాతన ధర్మం మాది, సనాతన ధర్మం. ఇప్పుడు ఉంటున్నావు సనాతన ధర్మం. ఏదా సనాతన ధర్మం? మనుషుల్ని హీనంగా చేసే సనాతన ధర్మమా? మనుషుల్ని కించపరిచే సనాతన ధర్మమా? మనుషుల్ని నీచం చేసే సనాతన ధర్మమా? మనుషులు జంతువులాగా చేసే సనాతన ధర్మమా? ఒక ఆడదాన్ని బతుకుని చిరివేసేది సనాతన ధర్మమా? సనాతన ధర్మాన్ని చేస్తా, చంపేస్తాం అన్నాడు. నేను చంపేస్తాను బెదిరించాడు. చంపేస్తాను సరే, కానీ స్త్రీలు చైతన్యమైతేనే ప్రజలు తోడ్పడుతూ వితంతు పునరాలను అడ్డుకోవడం మూఢనమ్మకమే చాటి తిప్పాడు. నో చేయాల్సినాడు. విద్యాసాగర్ అపారమైన ధైర్యశాలి. చంపుతారా రండి, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చంపేయండి ఆయన బహిరంగ సనాతన సవాల్ విసిరిన వితంతు పునరాలను నిర్వహించిన నాస్తిక సంఘ సంస్కృత విద్యాసాగర్. చంపండి రా, చంపండి, మీకు ఎంత దమ్ముడు, చంపండి నన్ను. తప్పేం చేశాను? ఒక ఆడదానికి బతుకు వాళ్ళనుకుంటున్నాను, జీవితం వాళ్ళనుకుంటున్నాను. మీరు జీవితాన్ని చిరివేస్తున్నారు. చదువుకోవాలి, వ్యక్తిగా బతకాలి, దానికి ప్రాణం ఉంది. అది రాయేరప్ప కాదు, మనసున్న మనిషి అని చెప్పి అలాగా చేశారు. ఆ రంగా ఆడపిల్ల వివాహ వయసు పెంచాలని, విద్య కావాలని, బహుభార్యత పనికిరాదని సమగ్ర బృందంతో నిర్భయంగా మార్పు పూనుకున్నాడు ఈ సత్యం విద్యాసాగర్. ఒక పక్క సనాతన నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిందో, మరోపక్క సమాజంలో అణగారిన వర్గాల నుంచి అంత సానుభూతి కూడా వచ్చింది. అగ్ర కులస్తులుగా ఇదంతా ఉంది. ఆయన చేత అణగబడుతున్న జనాల నుంచి మంచిది వచ్చింది. నాసులేని సంఘ సంస్కర్త కలకత్తాలో సంస్కృత కాలేజీకి ప్రిన్సిపాల్ కాగానే, ఆయన మరి సంస్కృత పండితుడు కదా, ఆయన సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యాడు. అవగానే దాని పక్కన సంస్కృత కాలేజీ హిందూ కాలేజీ ఉంది. ఈ హిందూ కాలేజీకి మామూలు డిగ్రీ కాలేజీ, హిందీ, అది ఇంగ్లీష్ మీడియం, ఇది సంస్కృత మీడియం. సంస్కృతం చదివి ఇక్కడ, ఈయన ఉందేమో సంస్కృతం కాలేజీకి. దాని మధ్య ఒక గోడ, అడ్డు గోడ, కంచి ఉండేది. ఈ క్రిస్టియన్స్ అన్న ఈ సంస్కృతం చేయాలందరూ ఈ కంచి నుంచి ఇటు నుంచి వెళ్ళాలి కాలేజీకి, ఇంగ్లీష్ చదివి కూడా అట్టుపోవాలి. ఈ నాన్ సెన్స్ వాటిని చెప్పించి ఇక అలా మంచిగా ఇలాంటిది పనికిరాదని చెప్పాడు. పనిచేసి ఆయన వేసాడు, తన కాలేజీ మెట్లకు మధ్యలో ఉన్న ఫెన్సింగ్ తీసేసాడు. సంస్కృత కాలేజీకి, ఇంగ్లీష్ కాలేజీ, మీడియం కాలేజీకి ఫెన్సింగ్ తీసేసాడు. విద్యార్థులంతా ఇంగ్లీష్ అయినా సంస్కృతం అయినా కలిసిమెలిసి ఉండాలన్నాడు. కులమత భేదాలు లేవన్నాడు. విద్యాసాగర్ చివరికి తన కుమారునికి ఒక వితంతుతో వివాహం చేయించాడు. వితంతుతని చేశాడు. ఆయన మాటకు చేతకు వారధిగా నిలిచాడు. విద్యాసాగర్ బెంగాల్ ఆనాడు విప్లవకారులు ఎప్పుడు ఆకర్షితైన సమాజ పరిధి చివరికి ఆయన విప్లవకారులు వెళ్ళినప్పుడు చాలా ఆకర్షితులయ్యాడు. ఇంకా అలాగే విద్యాసాగర్ సంస్కృత కళాశాలకు ఆదివారం సెలవు ప్రకటించాడు. మామూలుగా సంస్కృత ఆదివారం సెలవు ఆయన ఇదంతా ఇది ఇంగ్లీష్ వాళ్ళది, ఆయన చేత పరిగా ఇచ్చాడు. కానీ అంతకుముందు చంద్రమానం ప్రకారం అమావాస్యకి పౌర్ణమికి సెలవు ఇచ్చేవాట. సంస్కృత కాలేజీకి అమావాస్యకి పౌర్ణమికి సెలవు ఇచ్చేవాట. విద్యాసాగర్ ఆయన వేసంటే నో, ఆదివారం సెలవు, ఏంటి అమావాస్య పౌర్ణమి, నాన్ సెన్స్ అని చేశాడు. 1820 సెప్టెంబర్ 26న ఒక సంస్కృత పండితుల కుటుంబంలో జన్మించిన విద్యాసాగర్ మూఢనమ్మకాలు చీల్చెండాడి
సంఘ సంస్కరణకు, మహిళా విద్యావ్యాప్తికి అగ్రహంగా నిలిచి అభ్యుదయ భావాలకు ప్రాణం పోశాడు. అంటే 1820 పుట్టి 1891 జూలై 29న కన్నుమూశారు. ఆ రంగా ఆయన చక్కగా ఈ మహిళల అభ్యున్నతి కోసం, మహిళా జాగృతి కోసం, మహిళా విద్య కోసం, అలాగే వివాహాల కోసం, అన్నింటి కోసం ధైర్యంగా మార్పు కోసం ఎంత కష్టపడాలి చూశారా. వీళ్ళందరూ మన స్ఫూర్తిదాయకం. మరి ఇప్పుడేంటి ఎవరిని విత్తనం ద్వారా మారైపోతుంది అంటే వాళ్ళందరి కృషి వల్ల ఇంత మార్పు వచ్చింది. అంచేది అది కావాలి. మనుషులు వీటన్నిటికీ మూలం ఏంటి? మానవత్వం, సమానత్వం. నాస్తికులైన వాళ్ళకే సత్యం ఉంటుంది, సమానత్వం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, ఆత్మ గౌరవం ఉంటుంది. ఆ రంగానే విద్యాసాగర్ ఆ రంగా చేశాడు. డాక్టర్ గారు, ఏదైనా అనుకున్నప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఎవరైనా తుమ్మితే ఆ పని జరగదు అంటారు. ఈ విషయం గురించి మీరేమంటారు? అసలు తుమ్ము అనేది ఎందుకు వస్తుంది? మనకి ఏదైనా ఎలర్జీ కలిగితే. ఎలర్జీ అంటే మన శరీరానికి సరిపడింది. ముక్కులో వెళ్ళాకో మన టిష్యూ ఏది కూడా యాక్సెప్ట్ చేయదు. అంటే మన పోలింగ్ గ్రేస్ అంటే పూల పుప్పొడి కానీ, దుమ్ము కానీ. ఇప్పుడు చూడు ఇళ్లలో దుమ్ము దులుపుతారు, బూజులు దులుపుతారు. బూజు దులుపుతారు కొంతమందికి అచ్ అనే తుమ్ములు వస్తాయి. అలాగే ఇంట్లో మిరపకాయ వేపుడు చేస్తుంటే పన్ను మిరపకాయ చేసారు. ఆ కారానికి ఖచ్చితంగా కారం అంటే ఆ గాల్లో వేపర్స్ ద్వారా బయటకు వచ్చే పార్టికల్స్ వస్తాయి. మనకి ఏదైనా రావాలంటే మన చాలా మైక్రోస్కోప్ పార్టికల్స్ అన్నమాట, చిన్నవి, అవి ముక్కులోకి వెళ్తాయి. అంచేత మనకి ఏదైనా రియాక్షన్ రావాలంటే చిన్న చిన్న అణువులు లాంటివి వస్తుంటాయి. అవి ముక్కులోకి వెళ్ళాడు కల్లా ముక్కు యాక్సెప్ట్ చేయదు. మన ఫారిన్ బాడీ అంటాం వాటిని. ఫారిన్ బాడీ అంటే మనకు వ్యతిరేక పదార్థాలు అవి. అంచేత పూల పుప్పుడు కావచ్చు, దుమ్ము కావచ్చు, ధూళి కావచ్చు, లేదు ఇంకో పాత పుస్తకాలు దులిపి కాదు, పాత బట్టలు కావచ్చు, వాసనలు కావచ్చు, సరిపడినప్పుడు తుమ్ములు వస్తుంటాయి. లేకపోతే జలుబు చేస్తుంది. జలుబు చేసేది ఏంటి? వైరస్. ఆ వైరస్ వల్ల మనకు జలుబు చేస్తుంది. మన ముక్కులు ఎప్పుడు వైరస్ ఉంటాయి, స్తబ్దతగా ఉంటాయి, గొంతుకులు ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడైతే సడన్గా వాతావరణ మార్పు వస్తుందో ఆ వాతావరణ మార్పు రాగానే అవి విజృంభిస్తాయి. ఎప్పుడు వైరస్ అని చెప్తున్నా కదా, ఒక్కసారి ఎప్పుడు చేతుంటే మన టిష్యూ యాక్సెప్ట్ చేయదు, అచ్చి అంటుంది. అంటే అది బయటకు నెట్టేస్తుంది అన్నమాట. డిఫెన్స్ మెకానిజం అంటాం బాడీ. దీంట్లో డిఫెన్స్ మెకానిజం బయట నెట్టేయడం. పోయేవారు తుమ్ముతుంటారు. దానికి నువ్వు తుమ్మితే బయటకు వెళ్ళి పెంచాలకపోవడం ఏంటి? అసలు అర్థం ఉందా మనుషులకి? ఎవడో తుమ్మితే బయటకు తుమ్మాడు, వాడికి అదేదో సరిపడలేదు, వాడికి వచ్చింది. నాకు సరిపడింది నీకు సరిపడపోవచ్చు, నీకు సరిపడిపోయింది నాకు సరిపడపోవచ్చు. ఉంటే మనిషికి శరీరతత్వంలో మార్పు ఉంటుంది, ఆ ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది. అంత మాత్రాన వాడు తుమ్మాడు కనుక వీళ్ళవాడు పని అవ్వదు, ఉద్యోగం రాదు, ఉద్యోగం లేదు, వెళ్తున్నాడు, ఉద్యోగం సక్సెస్ కాడు, లేదు ఇంకోటి అవ్వదు, లేదా పనికెడితే పని అవ్వదు. అంచేది వరే వాడు తుమ్మాడు రా వెనకరా ఒకసారి అంటారు. వెనక్కి వచ్చి తుమ్మాడు వెనక్కి వచ్చాడు. అంటే ఎంత మూఢ నమ్మకాల మనుషులు ఉన్నాయంటే సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ లేకపోవడం అవన్నీ వస్తున్నాయి మనకి. శాస్త్రీయ విజ్ఞానం ఎందుకు తుమ్ములు ఎందుకు వస్తాయి? కనీసం తుమ్మాడండి, ఎందుకు తుమ్మాడు రా అని దగ్గర ఆ తుమ్ము అప్పుకోనుకునే మూర్ఖత్వం మన భారతదేశంలో ఉంది. తుమ్ము ఎందుకు వస్తుంది, ఎందుకు, ఏమిటి, ఎలా అనే 3 ప్రశ్నలు చాలు మనిషికి. పెయినదిగా మనకి ఆస్తిక సమాజం ఎందుకు, ఏమిటి, ఎలా. అదే ప్రశ్న మన సోక్రటీస్ ఎందుకు, ఏమిటి, ఎలా. ఆ ప్రశ్న ఇంకేం లేదు. ఎందుకు, ఏమిటి అయినా చేయమంటే ఆ సోక్రటీస్ ఏమో విషయం చంపేశారు. ఏం లేదు, ఏదైనా సరే నువ్వు గుడ్డిగా నమ్మొద్దు,
ఎందుకు, ఏమిటి, ఎలా. సైన్స్ దాని మీద డెవలప్ అయింది. ఏదైనా ఎందుకు జరుగుతుంది, ఏమిటి ఇది? మతం మనిషిని ప్రశ్నించలేదు, మూర్ఖుడిగా ఉంచుతుంది మతం అనేది. మతం 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 అంటారు. ఏంటి మతం? మూర్ఖత్వాన్ని మనుషులు పెంచే మతం. మీరు ఏమైనా మతం గురించి మాట్లాడకండి అంటారు. మతం గ్రేట్ అంటారు. గ్రేట్తో పాటు అంత పనికిరాంది కూడా ఉంది మతం. మనిషిని పనికిరాకుండా చేస్తుంది. పనికిరాకుండా చేసిన మతం అనేది మత విశ్వాసాలు. అంచేత ఏ ప్రశ్నించే తత్వం లేదు. తుమ్ముకు మూలం ఒక రకమైన ఎలర్జీ. ఆ ఎలర్జీ ఏరికైనా కావచ్చు. ఎలర్జీ, సరిపడకపోవడం, డిఫెన్స్గా బయటకు నెట్టడం. అసలు మనుషుల్ని ప్రశ్నించలేదు మతం. ప్రశ్న అనేది పనికిరాదు. అసలు దేవుడు ఎక్కడున్నాడా? ఇగో దేవుని గురించి ప్రశ్నించడానికి వీల్లేదు, అంతే. ప్రశ్న వీల్లేదు అంటే మనిషిని మొదటి అణిచిపారేస్తుంది మత విశ్వాసాలు. అది తుమ్మితే ఆ తుమ్మినోడు పరిజాగం అనేది మూర్ఖత్వం, మూఢత్వం. అది కారణం మూలం ఏంటి? మత విశ్వాసాలు, మత సాంప్రదాయాలు. అందుకని లేదు. తుమ్మితే పరిజాగం పడే ప్రశ్న లేదు. ఇంకా తుమ్మితే మంచిదే. ఎందుకు మంచిది అంటే వాడు బయట తూరిసాడు, లోపల బయట తూరిసాడు. అది లోపల ఇంకా నష్టం చేస్తుంది, వ్యాధి కలిగిస్తుంది. అది మూఢనమ్మకం కాదు, ఇంకేం కాదు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. యురేనియం ఎందుకు ప్రమాదకరం? న్యూక్లియర్ యాక్సిడెంట్లు ఎలా జరిగాయి? జూపిటర్ మన భూమిని ఎలా కాపాడుతుంది? నానో టెక్నాలజీ చేయబోతున్న అద్భుతాలు ఏమిటి? మనుషులు అంతరించిపోతే భూమిపై ఏం జరుగుతుంది? టైం మెషిన్ చేసే అద్భుతాలు ఏమిటి? ఏలియన్స్ ఉన్నారని ఆధారాలున్నాయా? సముద్ర అలలకి చంద్రునికి సంబంధం ఏమిటి? సూర్యుడు బ్లాక్ హోల్గా మారితే ఏం జరుగుతుంది? డైనోసార్స్కి ముందు భూమి ఎలా ఉంది? గ్రావిటీ అంటే ఏమిటి? శాటిలైట్స్ భూమి మీద పడకుండా స్పేస్లో ఎలా తిరుగుతున్నాయి? నాసా యొక్క రహస్యాలు ఏమిటి? స్పేస్లో గాలి ఉంటే ఏం జరుగుతుంది? టైటానిక్ మునగడానికి ముందు ఓడలో ఏం జరిగింది? మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇలాంటి అద్భుతమైన విషయ సమగ్ర సమాచారాన్ని అందించడానికే మా సమరన్ ఛానల్స్ ఖగోళ విజ్ఞాన కార్యక్రమం. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ప్రజా ప్రాతినిధ్యంలో నిజాయితీ, నిబద్ధత ఎంతో అవసరం కదా. ఇప్పటి ప్రజాస్వామ్య పాలనలో కులాలు, మతాలు, పార్టీలకే ప్రాముఖ్యత అధికంగా కనబడుతోంది. ఈ విషయంపై మీ కామెంట్ ఏమిటి? ప్రేమీరా, అసలు ప్రజా ప్రాతినిధ్యం అంటే కోటి కోటి హృదయాలతో వ్యవహరించడం, మనుషులకి సంబంధించింది. వాళ్ళ హృదయాలకి, వాళ్ళ సెంటిమెంట్స్కి, వాళ్ళ భావాలకి, వాళ్ళ అవసరాలకి సంబంధించింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రాతినిధ్యం అంటే ప్రజల్ని వాళ్ళ సుఖవంతంగా ఉండేది. ఇది సంక్షేమ రాజ్యము మంది. ప్రజాస్వామ్యం ఏంటి? సంక్షేమ రాజ్యం. ప్రజలందరికీ సౌఖ్యాన్ని కల్పించి సుఖవంతంగా ఉంచేది రాజ్యం. ప్రజలందరికీ ఈ కులం, ఆ మతం లేదు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ప్రజలందరికీ సంక్షేమం జరగడం కోసమే ప్రజాప్రాతినిధ్యము. మనకి మతాలు ఉన్నాయి. ఏ మతానికి మతం ఉంది? వాళ్ళ మతాలు ఉన్నారు, వాళ్ళ మత గ్రంథాలు ఉన్నాయి. అవేమి కాలం చెల్లి బూజు పుట్టిన శాంత భావాలు అవన్నీ కూడా. మతాల గురించి ఈ మతాలను విమర్శించకూడదు అంటారు, కానీ అవన్నీ కూడా ఒకప్పుడు రాసుకున్నారు ఇలా ఉండాలి. కానీ
అసలు కాలం చిరిపోయాయి. అసలు ఇవి పనికిరావు. ఇప్పటికీ దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు అంతే పట్టుకుని. ఛాందస భావాలు మనిషిని పనికిరాకుండా చేసేవి. పనికిరాకుండా వాళ్ళ క్రియేటివిటీ చంపేసేవాడు. నేను మన భారతదేశంలో ప్రజలందరూ చక్కగా రావాలి, పైకి రావాలంటే మనకు ఒకటే ఒక గ్రంథం, అది రాజ్యాంగ గ్రంథం. కావాలంటే మనం మార్చుకోవచ్చు. మత గ్రంథాలు మాత్రానికి లేదంటే బైబిల్ మాత్రానికి లేదు, భగవద్గీత మాత్రానికి లేదు, వేదాలు మాత్రానికి లేదు, ఖురాన్ మాత్రానికి లేదు, ఏది మాత్రానికి లేదంటారు. అప్పుడు ఏం రాశారని దాని ప్రకారం జరగలేదు. ఇది మీనింగ్లెస్. ఒకనప్పుడు మనం 2 ఏళ్ల బండి ప్రయాణం చేస్తాం. ఇప్పటికి 2 ఏళ్ల బండి ప్రయాణం చేస్తాం. ఈరోజు నడిచి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు నడిచి వెళ్తాము. చేంజింగ్ టైం, చేంజింగ్ ట్రెండ్స్ ప్రకారంగా మన జీవన విధానాన్ని, మన భావాల్ని మార్చుకోవాలి. మన రాజ్యాంగం సంక్షేమ రాజ్యానికి సంబంధించింది. ప్రజలందరికీ సౌఖ్యము సుగంధంగా ఉంచడం కోసం రాజ్యాంగం. మతరహితమైనది, ప్రజల కోసం. ఈ రాజ్యాంగం భారతీయ ప్రజలమైన మేమందరం కలిసి రాసుకున్నాము. మేమందరం భారతీయులైన మేము రాసుకున్నాం ఈ పుస్తక గ్రంథాన్ని అని డిక్లేర్ చెబుతుంది ముందు పీఠికలు. వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ రాజ్యాంగం చేసుకొని చెప్తారు. అంటే మన కోసం మనం నిర్మించుకుంది, ఎవడో చేసింది కాదు, ఎవడో రాసింది కాదు. అంచేత ఈ మత గ్రంథాలు అనేవి ఏమీ కాదు. బైబిల్ కాదు, ఖురాన్ కాదు, భగవద్గీత కాదు, ఏమీ కాదు. ఒకటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అంతా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం. కానీ ప్రజల్లో చైతన్యం లేకపోవడం వల్ల ఈ ప్రజా ప్రాతినిధ్యం చివరికి ముఠా రాజకీయంగా, ముందు పార్టీ స్వామ్యంగా, ముఠా స్వామ్యంగా, వ్యక్తిగత స్వామ్యంగా అయిపోయింది, వ్యక్తి స్వామ్యంగా గడిపోయింది. ప్రజల్లో ముఖ్యంగా పాలన ఏంటి, నిజాయితీ లోపింది. నిజాయితీ లేదు, జవాబుదారీతనం లేదు. జవాబుదారీతనం ప్రజాస్వామ్యంలో వెరీ ఇంపార్టెంట్. నిజాయితీ కావాలి, జవాబుదారీతనం కావాలి, అది లోపించింది. అలాగే ఇక వ్యక్తి ప్రాధాన్యత ఇచ్చేసింది, నిబద్ధత పోయింది, సెల్ఫిష్ ఓటు, స్వార్థము. దీనివల్ల నేను ఎలా నిలబడతాను, నేను ఎలా దోచుకోగలుగుతాను, అంతే నిజాయితీ లోపించడం. ఈ నిజాయితీ లోపించడం ఏమైపోయింది, ప్రజల గురించి ఆలోచన తగ్గిపోయింది. ఆ ముఠావో, ఆ పార్టీయో, లేదా ఆ వ్యక్తియే ఎలా లాభం పొందుతాను అని చెప్పాను. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన ధోరణి. అందుకనే ఇన్ని రకాలంటి రాద్ధాంతాలు చూస్తున్నాం. నిజాయితీ లోపించబట్టి, జవాబుదారీ లేకపోవడం. ప్రజాస్వామికంలో జవాబుదారీతనం అనేది చాలా ఇంపార్టెంటు. రెస్పాన్సిబిలిటీ, ఆన్సరబిలిటీ ప్రజాస్వామికంలో చాలా ఇంపార్టెంట్. రెస్పాన్సిబిలిటీ, ఆన్సరబిలిటీ, జవాబుదారీతనం. ఇది ఎందుకని జరిగింది, ఏంటని చెప్పేది అవసరం ఉంది. అడిగితే చెప్పాలి, నువ్వు తప్పకుండా చెప్పేది కావాలి. చెప్తారా? ఏదో తిమ్మిని బంద్ చేసి సమర్థించుకుని ప్రయత్నం చేయడం. ఆ తిరుపతి లడ్డు మీద ఎంత రాద్ధాంతం, ఎంత సెంటిమెంట్ని హర్ట్ చేశారు. సెంటిమెంట్ అది అవసరమా లేదా, సెంటిమెంట్ వేరే విషయం. ముందు ఒక జవాబుదారీతో, నిజాయితీతో ఉంటే ఎవరి పక్కన జరుగుతుంది, వాళ్ళు వండేస్తే. ఆ జవాబుదారీ లేకపోవడంతో వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభం కోసం, వాళ్ళ ప్రాధాన్యత కోసం చేశారు కల్లా ఎన్ని రోజులు ఎందుకు ఊరుకుంటారు? అందుకని ఏం కావాలి, నిజాయితీ. ఆ నిజాయితీ లోపించేది, జవాబుదారీని లోపించింది. అందుకని ఇన్ని రాద్ధాంతాలు వస్తున్నాయి, ఇన్ని రకాలుగా వస్తున్నాయి. దీనికి కాసింది ప్రజాస్వామ్యంలో ఇక్కడ ప్రజల్లో చైతన్యం కావాలి. అంతేగాని ఏ పార్టీకో,
ఈ ముఠాకు ఓ ముఠా నాయకుడికి కొమ్ము కాయడం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా చేపట్టాలి. వాచ్ డాగ్స్ అంటారు. వాచ్ డాగ్, ప్రతి పౌరుడు వాచ్ డాగ్లా ఉంటేనే ఈ రకమైన రాద్ధాంతాలు రాకుండా ఉంటాయి. లేకపోతే దోచుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు. వీళ్ళకి ప్రజాప్రాతినిధ్యం ఇచ్చింది దేనికోసం? దోచుకోవడానికి, దాచుకోవడానికి కాదే. సంక్షేమ రాజ్యం, ప్రజారాజ్యం. ఇది ప్రజల కోసం రాజ్యం, ప్రజల సంక్షేమం కోసం రాజ్యం. అంచేత ఈ ఎన్ని రకాలుగా ఉన్నా కానీ ఈ పార్టీలు కానీ దీనిలో జరగడానికి ఇంత ప్రాధాన్యత రావడం కారణం అంతా కూడా ఇదంతా కూడా ఏంటి? కులాలు, మతాలు, పార్టీలకి ప్రాముఖ్యత వస్తుంది. వ్యక్తులకు ప్రాముఖ్యత, వ్యక్తులు కాదు కావచ్చు. ఇక్కడ ప్రజలు వీళ్ళెవరు రాజులు కాదు. ఈ రాజరికం కాదు. ఇది ప్రజల కోసం సేవ చేయడం. వీళ్ళకి ప్రజల సేవకులు వాళ్ళు. ప్రజలు యజమానులు. వాళ్ళు మర్చిపోతున్నారు. ప్రజలు యజమానులు, పాలకులు సేవకులు. అంచేత ప్రజలు ఆ చైతన్యం రావాలి. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇన్ని రకాల రాద్ధాంతాలు జరుగుతున్నాయంటే దానికి కారణం పాలనలో నిజాయితీ లోపించడం, నిబద్ధత లోపించడం, ప్రజాప్రాతినిధ్యానికి సరైన అర్థం తీసుకోకపోవడం, రాజ్యాంగాన్ని భ్రష్టి పట్టించడం వాళ్ళ స్వార్థం కోసం. ఎందుకు జరుగుతుంది? ప్రజలు చైతన్యం లేరు కనుక. ప్రజల్లో చైతన్యం కావాలి. ఉండలేదు ఎంతకాలం, కొంతకాలం సాగుతాయి. తర్వాత తోసి పక్కన పారేసి ఇలాంటి వాళ్ళని రాని జరగదు. ఆటలు ఎంతకాలం సాగవు, కొంతకాలం సాగుతాయి, ఎక్కువ కాలం సాగవు. తర్వాత ప్రజలు తగిన బుద్ధి చెప్తున్నారు కదా, బుద్ధి బాగానే చెబుతున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పౌరుడు రాష్ట్రపతి కంటే కూడా శక్తివంతమైన వాడు గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో పౌరుడు చైతన్యమైన పౌరుడు రాష్ట్రపతి కంటే కూడా బలవంతుడు. అదే గుర్తుంచుకుని ప్రతి చేస్తే ప్రజాప్రాతినిధ్యం చక్కగా ఉంటుంది, నిబద్ధత ఉంటుంది, జవాబుదారీగా ఉంటుంది. అదే కావాలి. దానికోసం మనం కృషి చేయాలి. డాక్టర్ గారు, స్వచ్ఛ స్వభావం, స్వచ్ఛ సంస్కారంతోనే స్వచ్ఛ భారత్ సాకారం అన్న గోరాగారి మాటలను ఒకసారి వివరిస్తారా? ప్రమీల, మహాత్మా గాంధీ గారు పారిశుద్ధ్యం కోసం చాలా ప్రార్థించారు. ఆయన ఎక్కడైనా సరే ముందు చీపురు తీసుకుని తుడుచుకునేవాడు. ఆ రోడ్లు కానీ పరిసరాలు కానీ తుడిచేవాడు. ఆయన దానికి చాలా విస్తృతమైన అర్థం కూడా ఇచ్చారు. ఆయన ముఖ్యంగా అర్థం ఏంటంటే మన భారతదేశంలో చూస్తున్నాం కదా, రోడ్డు పక్కనే పని ఇది రెండు ఉంటాయి. మూత్ర విసర్జన, మల విసర్జన ఉంటాయి. దానివల్ల రకరకాల కాలుష్యాలు వస్తాయి. చెత్త చెదారం పోసం గుట్టలుగా ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా అనేది వస్తాయి. దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, నీటి కాలుష్యం వస్తాయి. వర్షం కురిసిన నీళ్ళు వెళ్ళిపోయి తాగి నీళ్ళలో కలుస్తుంటుంది. ఇవన్నీ అవుతాయి. అయ్యేడుకలు ఏమైపోతాయి? నదులు కలుషితం అయిపోతాయి, కాలువలు కలుషితాయి, చెరువులు కలుషితం అయిపోతాయి. దానివల్ల ఏమో కామెర్లు వస్తాయి, టైఫాయిడ్ వస్తుంటుంది, నీళ్ళ విరోచనాలు అవుతుంటాయి, కలరా వస్తుంది. రాంజంపేంటి 180 వ్యాధులు కూడా నీటి కాలుష్యం వల్లే వస్తాయి. 180 వ్యాధులు నీటి కాలుష్యంలో వస్తాయి. వీటన్నిటి కారణం ఏంటి? అపరిశుభ్రత. అందుకే గాంధీ గారు చెప్పారంటే స్వచ్ఛత, పరిశుభ్రత. అంచేత ఆయన ఈ పరిశుభ్రత ఎంతకు వెళ్ళిపోయాడంటే మా స్వభావం స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛంగా అంటే నేను ఎవ్వరిని హాని చేయకూడదు, నేను తుక్కు తీసుకుని పక్కింట్లో పోయకూడదు, నేను మురికి చేయకూడదు, నేను రోడ్డు పక్క పాసుకు వెళ్ళకూడదు, నేను రోడ్డు మల విసర్జన చేయకూడదు. స్వభావంలో స్వచ్ఛత మంచిగా ఉండాలి. నీ బుద్ధి ఎప్పుడు మంచిగా ఉంటుందో అప్పుడు నీ సంస్కారం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. అంటే నీ ప్రవర్తన కూడా స్వచ్ఛంగా ఉంటుంది. నీ ఆలోచన, నీ చేతలు కూడా ఉంటాయి. అంచేత స్వభావంలో స్వచ్ఛత, సంస్కారంలో స్వచ్ఛత కావాలి. అప్పుడే మన భారతదేశానికి స్వచ్ఛ భారతదేశం అవుతుందని
అలా ఉండాలని. అంచేత మనం దేశ సేవ చేయాలి మనం అంటాం. ఆ దేశ సేవ అనేది నువ్వు ఏదో చేయవసరం లేదు. నువ్వు నీ స్వభావాన్ని స్వచ్ఛంగా ఉంచుకొని, నీ సంస్కారం స్వచ్ఛంగా ఉంచుకొని, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచు చాలు. నువ్వు ఎంత మంచి చేస్తావు, వ్యాధులు రాకుండా చేస్తావు. నీళ్ళు విరిచలు రావు, టైఫాయిడ్ రాదు, కామెలు రావు, ఈపి జబ్బు రాదు, ఆ జబ్బు రాదు, మలేరియా రాదు, డెంగ్యూ రాదు, ఇంకోటి రాదు. దోమలని పోతాయి కదా. పరిసరాలను చదివేందుకు డెంగ్యూ వ్యాధి వచ్చి, చికెన్ గుంజ వచ్చి మనుషులు ఎంత ఇదైపోతున్నారు అందరూ. అవన్నీ పరిసరాలు అపరిశుభ్రత వల్ల కదా, దోమలు పెరిగిపోయేవాళ్ళ కదా. ఎంత పరిసరాలు అపరిశుభ్రత గాంధీ గారు ఎంత ముందు చూపుతో చెప్పారని చేత. అంచేత స్వచ్ఛత హీ సేవ. నువ్వు స్వచ్ఛతే సేవ చేయడం. సేవకి స్వచ్ఛంగా మనం పరిసరాలు పరిశుభ్రం ఉంచు. అది నువ్వు దేశాన్ని సేవ చేసేది. నువ్వు ఏం చేయసలా, నాయాభస ఖర్చు పెట్టసలా. నువ్వు పరిశుభ్రతను పాటించు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచు, నీ వంతుగా నువ్వు ఉంచు అని చెప్పారు ప్రతి వాళ్ళు. అలాగే అందుకని ఇప్పుడు భారతదేశం చేసి స్వచ్ఛ భారత్ అభియాన్ అని పెట్టి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ గారి పుట్టినరోజు వరకు ఆ కార్యక్రమం నిర్వహించాలని. దానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి నేను బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నాను. స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాను. ఆ కార్యక్రమం ఇస్తున్నాం. మరి సెప్టెంబర్ 20 తారీఖున నాస్తి కేంద్రంలో విద్యార్థుల కోసం స్వచ్ఛ భారత్ వైపు ఒక అడుగు. ఎవరు వేయాలి? ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛ భారత్ వైపు ఒక అడుగు అనే దాంట్లో ఒక వ్యాసరచన పోటీలు పెట్టాం. చాలామంది, కొన్ని వందల మంది విద్యార్థులు వచ్చి రాశారు. వాళ్ళందరికీ రేపు 2వ తారీఖున, ఇక్కడ 1వ తారీఖు కదా, రేపు 2వ తారీఖు, 1వ తారీఖుని ఈ రోజుని, 2వ తారీఖు గాంధీ గారి జయంతి అంచేత 1వ తారీఖుని వీళ్ళందరికీ ఎవరి దగ్గర వచ్చే వాళ్ళందరికీ కూడాను ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మన విజయవాడ నగరానికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గారు ధ్యానచంద్ర గారు వచ్చి వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్, వాళ్ళందరూ మళ్ళీ ఆయన కూడా స్పీచ్ ఇవ్వబోతున్నారు నాస్తి కేంద్రంలో. ఈ కార్యక్రమం గురించి కొంత తెలుసుకుందాం మనం. ఇవాళ ఈరోజు మన నాస్తి కేంద్రంలో సెప్టెంబర్ 20వ తేదీన ఒక మీటింగ్ కూడా జరిగింది. దాని విశేషాలను ఇప్పుడు చూద్దాం. కానీ ప్రతి వాళ్ళకు మాత్రం తప్పకుండా పరిసరాల పరిశుభ్రత గురించి మాత్రం మనం తప్పకుండా శ్రద్ధ వహించాలి. ఈ స్వచ్ఛ భారత్ అంటే పరిశుభ్రమైనటువంటి భారతదేశం. మహాత్మా గాంధీ గారు పారిశుధ్యానికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మహాత్మా గాంధీ గారు ఎప్పుడైనా సరే శుభ్రత, ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత. ఆయన రోజు ఉదయం పూట చీపురు తీసుకుని ఎక్కడ వెళ్ళినా వీధులు తుడిచేవారు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం శుభ్రత పాటిస్తామో అంతా హాయిగా ఉంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాం అందరం. ఆరోగ్యకరమైనటువంటి మంచి మనస్సు ఆరోగ్యకరమైన శరీరంలో ఉంటుంది. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. అంచేత మన పరిసరాలు అశుభ్రంగా ఉన్నట్లయితే దోమలు వస్తాయి, రకరకాల వ్యాధులు వస్తాయి, నీటి కాలుష్యం జరుగుతుంది. ఆ నీటి కాలుష్యం వల్ల మనకి కలరా వస్తుంది, నీళ్ళ విరోచనాలు వస్తాయి, కామెర్లు వస్తాయి, టైఫాయిడ్ వస్తుంది. ఇదేది కాదు, వాటర్ బోర్న్ డిసీజ్ అంటాం, చెప్పలేని వస్తాయి. అందుకని మనంతా పరిశుభ్రత పాటించాలి. ఆ పరిసరాల పరిశుభ్రతనే చాలా చాలా ఉంటుంది. గాంధీ గారు అందుకని ఎంతో అందుకని ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ. స్వచ్ఛతా హీ సేవ అనేది పరిశుభ్రతను కాపాడమే మన దేశానికి చేసే మేలు. మీకు తెలియకుండా మీ దేశం మేలు చేశారు. ఎందుకంటే ఆరోగ్యకరమైన జాతి, వ్యాధులు లేకుండా ఉండే జాతి, వ్యాధులు లేకుండా ఆరోగ్యం అంటే చక్కగా పనిచేస్తారు, శక్తివంతంగా పనిచేస్తారు, చక్కగా పనిచేస్తారు, శక్తివంతులే. ఈశ్వరమైన మనుషులు ఉంటే దేశమే కదా బాగుపడినా ఉన్నాడు మహాకవి గురజాడ. మరి అనారోగ్యం ఉన్నవాడు ఏం బాగుంటాడు?
ఆరోగ్యం ఒక శక్తివంతులుగా ఉంటారు, చక్కగా పనిచేస్తారు, దేశం కోసం పనిచేస్తారు. అంటే దేశం బాగుపడాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనకి ఏ జబ్బులు రావు. ప్రిమేల వాళ్ళ చాలా విషయాలు తీసుకున్నాం. గాంధీ గారికి గోర గారికి ఉన్న సంబంధం గురించి చెప్పుకున్నాం, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి చెప్పుకున్నాం, ప్రజాస్వామ్యం గురించి చెప్పుకున్నాం, స్వచ్ఛత గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింటే సమరం ఛానల్స్ వారి గురించి 4 ముక్కలు చెప్పుకున్నాం. సమరం ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో సమరం న్యూస్ ఛానల్ ఉంది, చాలా అమితంగా ఆకట్టుకుంటుంది. ఎవరైతే న్యూస్ ప్రియులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. టీవీలో చూసిన దానికంటే మీ న్యూస్ చూడడం మాకు చాలా సంతోషం కలిగిస్తుందండి. అనవసరంగా ఏదో పెంచి సాగది చెప్పడం కాకుండా ఎంత కావాలో అంతే చెబుతున్నారు. ప్రాంతీయ వార్తలు చెబుతున్నారు, రాష్ట్ర విషయాలు చెబుతున్నారు, దేశ విషయాలు చెబుతున్నారు, అంతర్జాతీయ విషయాలు చెబుతున్నారు, ఆరోగ్యం చెబుతున్నారు, అన్ని రకాలుగా చెబుతున్నారు. దీంట్లో లేనట్టు లేదు. స్పోర్ట్స్ గురించి చెబుతున్నారు, ఇది లేదు అది కాదు, లేని విషయం అంటా లేదు. బ్రీఫ్గా 10-15 నిమిషాల్లో మీరు అన్నీ చెప్తున్నారు. ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది అని అంత ఆల్మోస్ట్ అందరూ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కాంప్లిమెంట్ చేస్తూ చెబుతున్నారు. మరి ఎవరైనా చూడవచ్చు, చూడండి. సమరం న్యూస్ ఛానల్ ప్రతిరోజు వస్తుంది. సమరం న్యూస్ ఛానల్, ఆ న్యూస్ ఛానల్లో అందరికి కావాల్సిన ప్రతి ఒక్క విషయం, పేపర్ చదవకపోయినా సరే, టీవీ చూడకపోయినా సరే, అసలు వాటికి చూడాలి కూడా. కొంతమంది అన్నారు మాకు పేపర్ చదవబుద్ధి కావట్లేదు, టీవీ చూడబుద్ధి కావట్లేదు, ఈ న్యూస్ ఒక్కటే చూస్తేనే మాకు చాలా తృప్తిగా ఉంటుంది అంటున్నారు. అంత ఆకట్టుకుంటుంది. ఎంత కావాలో అంతే మనం ఇస్తున్నాం. అంటే ప్రేక్షకుల నాడిని చక్కగా మనం పట్టుకున్నాం. ప్రేక్షకుల నాడి, ప్రేక్షకులు ఏది కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఎంత కావాలనుకుంటున్నారు, ఏవి కావాలనుకుంటున్నారు అన్నీ ఉన్నాయి. బ్రీఫ్గా మనం చెప్పే విషయాలు చాలా ఆగండి. అంచేత ఎవరైనా ఇంతలో సబ్స్క్రైబ్ చేయకపోతే మరి మనకు ఎట్లయినా యాప్ ఉంది, యాప్లో 20 యూట్యూబ్ ఛానల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే కావాల్సిన సమరం న్యూస్ ఛానల్ అన్నీ చూస్తుంటే ఒకటి యూట్యూబ్లో వచ్చేస్తుంది సపరేట్గా. రోజు చూడండి, ఇంకా మీ సలహాలు ఇవ్వండి, మీ అందరూ ఇంప్రూవ్ చేస్తాం అన్నీ కూడాను. మీకోసం సమరం ఛానల్స్, మీకోసం. అసలు కొంతమంది అయితే 20 ఛానల్స్ అసలు ఎంత చక్కగా తీసుకొస్తున్నారండి, ఎంత విజ్ఞానాన్ని ఇస్తున్నారండి, ఎంత సంతృష్టి చెప్తున్నారు. ఇంత అంత కాదు, అది యువత ఛానల్ కావచ్చు, మహిళల ఛానల్స్ కావచ్చు, ఫుడ్ ఛానల్ కావచ్చు, ఇది అది కాదు, ఎన్ని రకాల మొత్తం మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు, చివరికి సినిమా ఛానల్ దగ్గర నుంచి కూడా దాంట్లో ఉంది. సమరం సినిమా స్క్రీన్, ఏది మీకు ఏది కావాలంటే ఏ రకం టేస్ట్ ఉంటే ఆ టేస్ట్ అంతా కూడా మనం ఈ 20 యూట్యూబ్ ఛానల్స్లో మనం ప్రేక్షకులకు అందిస్తున్నాం. అందులో చూడండి, అన్ని రకాల విషయాల్ని మనం తెలుసుకోండి. లైంగిక విజ్ఞానం ఇస్తున్నాం యువతకి, మహిళలకు ఇస్తున్నాం. మెయిన్గా సమాజాన్ని చైతన్యపరచడమే మా లక్ష్యం. దాంట్లో వెళుతున్నాం. న్యూస్ ఛానల్ మాత్రం చాలా చక్కగా ఎవరైతే న్యూస్ ప్రియులు ఉన్నారో, వార్తల ప్రియులు ఉన్నారో వాళ్ళందరూ బాగా మెచ్చుకుంటున్నారు.
వాళ్ళు మెచ్చుకోవాలి. అందరూ మమ్మల్ని చాలా కాంప్లిమెంట్ చేస్తూ మాట ఫోన్ చేస్తున్నారు, చెబుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ అందరూ కూడా కొత్త వాళ్ళు కూడా చూడండి, న్యూస్ చూడండి. రోజు నువ్వు 10 నిమిషాలు పక్కన చూస్తాను, మీరు ఇంకా దానికి అతుక్కుపోతారు. వాటి ఖచ్చితంగా చెబుతాను నేను. అంత చక్కగా ఉంది. అంచేత అది చేయాలని చేస్తూ మరి ప్రిమేలా మరి మన ప్రేక్షకులందరించి సెలవు పుచ్చుకుందాం. మరి వచ్చే బులెటిన్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.